కర్ర పట్టుకోవడం గొప్ప కాదు, AK-47 పట్టుకోవడం గొప్ప. నేనంటున్న మాటలు కాదు, ప్రకాష్ రాజ్ గారి మాటల్లోనే విందాం. దేవుడు చెడ్డి నుంచి బయటకు వచ్చారు. కర్ర పట్టుకుని తిరుగుతుంటారు, దీనికి AK-47 రాదు. కర్ర పట్టుకుని తిరుగుతుంటారు, దీనికి AK-47 రాదు. కర్ర పట్టుకుని తిరుగుతుంటారు, దీనికి AK-47 రాదు. See, this is not about RSS or BJP. I really don't care whether you support RSS or whether you oppose RSS, BJP avanindi, Congress avanindi, BJP avanindi, evaraina sare, it is one's own personal choice whether to like, support or oppose. We live in a free country and we have our opinions. Kani problem ekkodostundi ante terrorist sympathizer, and Prakash Raj has been a terrorist sympathizer out and out, and మనం ఎప్పుడు కూడా దాన్ని ఓవర్లుక్ చేసి సినిమాల్లో ఆయనకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. ఆయన మాటల్లోనే ఆయన అంటున్నారు, వాళ్ళు పట్టుకునేది ఏంటి కర్రలా, అదేమన్నా AK-47 అని. అంటే AK-47 పట్టుకుంటే వాళ్ళు గొప్పవాళ్ళ, AK-47 పట్టుకుంటే మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తారా? ఐ హోప్ యు ఆర్ అవేర్ దట్ ఓనింగ్ అండ్ AK-47 ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. యాజ్ పర్ ఆర్మ్స్ యాక్ట్ 1959 అసలు AK-47 అనేది ఒకరి చేతిలో ఉండకూడదు. అది ఎవరి చేతుల్లో ఈ మధ్యన దొరికింది? టెర్రరిస్టుల దగ్గర. మొన్న నవంబర్ 2025లో ఢిల్లీ బ్లాస్ట్ ముందు టెర్రరిస్టుల చేతుల్లో AK-47 దొరికింది. అండ్ ఈయన ప్రకాష్ రాజ్ గారు ఉమేర్ ఖాలీద్ని సపోర్ట్ చేస్తారు. ఆయన పేరెంట్స్ని కూడా కలిసి వచ్చారంట. ఈయన హృదయం బాధపడిపోతూ ఉంటుంది, ఈయన మనసంతా బాధపడిపోతూ ఉంటుంది ఉమేర్ ఖాలీద్ని చూసి. అసలు ఎప్పుడైనా ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన సోల్జర్స్ ఫ్యామిలీస్ని కలిసారా? ముంబై టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు ఆ అటాక్స్లో చనిపోయిన పోలీస్ ఫ్యామిలీస్ని కలిసారా? ఆయన వెళ్ళి ఆయన పేరెంట్స్ని కలిసి వచ్చారంట. ఉమేర్ ఖాలీద్ వాళ్ళ నాన్న హీ వాస్ పార్ట్ ఆఫ్ సిమి, స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, విచ్ వాస్ కన్సిడర్డ్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ప్రకాష్ రాజ్ ఈజ్ అ టెర్రరిస్ట్ సింపథైజర్. ఆయన మాటల్లో, ఆయన చేతల్లో ఆయన ఎప్పుడు కూడా ఇవన్నీ దాచలేదు. ఆయన ఓపెన్గానే చెప్తాడు, ఆయన నేను వీళ్ళని సపోర్ట్ చేస్తాను, నేను వీళ్ళకే మాట్లాడతాను అని చెప్పి. అలాంటి ఆయన్ని మన తెలుగు ఇండస్ట్రీ ఎందుకు ఎంటర్టైన్ చేస్తోంది? ఇంత అవుట్ అండ్ అవుట్గా ఆయన టెర్రరిస్టులు సింపథైజ్ చేస్తూ, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఇండియాని కించపరుస్తూ గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడుతున్నప్పుడు వై ఈజ్ తెలుగు ఇండస్ట్రీ సపోర్టింగ్ అ టెర్రరిస్ట్ సింపథైజర్ లైక్ ప్రకాష్ రాజ్? వై ఆర్ పీపుల్ వాచింగ్ హిస్ మూవీస్? ఎంతోమంది ఆర్టిస్టులు ఎంతో కష్టపడి రోల్స్ లేక వాళ్ళకి ఆకలితో వాళ్ళు కష్టపడుతుంటే మనం ఇలాంటి టెర్రరిస్ట్ సింపథైజర్నా మనం సినిమాలకి వెళ్ళి చూసేది? ఐ యామ్ పర్సనలీ గోయింగ్ టు బాయ్కాట్ మూవీస్ దట్ హ్యావ్ ప్రకాష్ రాజ్ గోయింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ 2026 ఆన్వర్డ్స్. మీరు కూడా ఒక ఓత్ తీసుకోండి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ హిందూ, క్రిస్టియన్ ఆర్ ముస్లిం. దిస్ ఈజ్ నాట్ అబౌట్ రిలీజన్. దిస్ ఈజ్ అబౌట్ ఇండియా. ఎవరైతే ఇండియాని ముక్కలు చేసేస్తామంటారో వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని మనం అసలు సపోర్ట్ చేయకూడదు. బ్యాన్ అండ్ బాయ్కాట్ ప్రకాష్ రాజ్. వి తెలుగు ఇండస్ట్రీ షుడ్ నాట్ ఎంటర్టైన్ టెర్రరిస్ట్ సింపథైజర్స్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో రాయండి. జై హింద్, జై భారత్.